మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై బీజేపీ పట్టణ అధ్యక్షుడు వడ్డే రమేష్ ఆగ్రహం. గుంతకల్ పట్టణంలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై బీజేపీ పట్టణ అధ్యక్షుడు వడ్డే రమేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన అమృత్ పథకం కింద ఇంటింటికి తాగునీటి కుళాయిల ఏర్పాటు, కనెక్షన్ల వివరాలపై సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం కోరినప్పటికీ అధికారులు సరైన వివరాలు అందించలేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ బీజేపీ పట్టణ అధ్యక్షుడు వడ్డే రమేష్ స్వయంగా ఆర్టీఐ కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ప్రజలకు సంబంధించిన సమాచారాన్ని దాచిపెట్టడం, సమయానికి సమాధానాలు ఇవ్వకపోవడం చట్ట విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు వడ్డే రమేష్ మాట్లాడుతూ ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం కోట్ల రూపాయలతో అమలు చేస్తున్న పథకాలపై పూర్తి పారదర్శకత ఉండాలి. ప్రజల డబ్బుతో జరుగుతున్న పనుల వివరాలు అడిగితే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరమని అన్నారు. అమృత్ పథకం కింద గుంతకల్లు పట్టణంలో ఎన్ని తాగునీటి కనెక్షన్లు ఇచ్చారు, ఎన్ని నిధులు ఖర్చు చేశారు, పనుల పురోగతి ఏ స్థాయిలో ఉందనే విషయాలపై పూర్తి వివరాలు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలకు సమాచారం అందించే విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆర్టీఐ కమిషనర్ ను కోరినట్లు వడ్డే రమేష్ తెలిపారు. ఈ వ్యవహారంపై పట్టణ ప్రజలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు వడ్డే రమేష్, భారతీయ జనతా పార్టీ పట్టణాధ్యక్షులు గుంతకల్. ముందుగా నా యొక్క విజ్ఞప్తి, ఉన్నతాధికారులకి సమాచార హక్కు చట్టాన్ని గౌరవించాలని వారికి కోరుచున్నాను. గుంతకల్ పట్టణంలో అమృత పథకం కింద గుంతకల్ పట్టణానికి అనేక నిధులు వచ్చాయి. మరి మనకున్నటువంటి 2 రిజర్వేర్లు గుంతకల్ పట్టణానికి ఎటువంటి నీటి సమస్య లేదు. చాలా చోట్ల ఈ మంచినీటి కుళాయిలు లేక అవస్థలు పడుతున్న తరుణంలో నేను సమాచార హక్కు చట్టం ద్వారా ఆర్టీఐ ద్వారా మున్సిపల్ కార్యాలయానికి అప్పీల్ చేయడం జరిగింది. మరి వారు ఈ యొక్క అప్పీల్ అధికారులు నిర్లక్ష్య కారణంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిషనర్ గారికి అప్పీల్ చేసుకోవడం జరిగింది. వారు నాకు అప్పీల్ చేసుకున్న తర్వాత వారు కాల్ లెటర్ పంపించడం జరిగింది. 29వ తారీఖు 5వ నెల 2026 రోజున నాకు అప్పీల్కి పిలవడం జరిగింది. ఇదే లెటర్ను కూడా మున్సిపల్ అధికారులకు వారు పంపించడం జరిగింది. అక్కడ నేను విచారణకి వెళ్ళినాను. అక్కడ జరుగుతున్నటువంటి తరుణంలో మరి అక్కడ ఈ యొక్క అప్పీల్కి వెళ్ళడం జరిగింది. అప్పీల్లో లైవ్ వీడియో కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. మున్సిపల్ అధికారులు లైవ్లోకి రావడం జరిగింది. అక్కడ నేను పంపించినటువంటి సమాచారానికి వాళ్ళు చెప్తున్నటువంటి సమాధానం ఎటువంటి పొంతన లేకుండా సమాధానం ఇస్తున్నారు. అక్కడ వాళ్ళు అడుగుతున్నారు, నేను పంపించినది అమృత పథకం స్కీమ్ కింద, వాళ్ళు చెప్తున్నది హౌసింగ్ స్కీమ్ కింద. ఆల్రెడీగా మీకు పంపించినాము, మీకు లెటర్ కూడా ఇచ్చింది సార్ అని రాష్ట్ర సమాచార చట్టం కమిషనర్ గారికి తప్పుడు నివేదికలు ఇస్తున్నారు. ఆయన అడుగుతున్నాడు, మీరు పంపించింటే అక్నాలజ్మెంట్ లెటర్ ఉంటుంది కదా, నాకు మెయిల్ పెట్టు అని. అంటే ఆ మాటకి వీళ్ళు ఎటువంటి సమాధానం చెప్పుకోకుండా పంపిస్తాం సార్ పంపిస్తామని కాలక్షేపణం చేస్తున్నారు. మరి అక్కడ కమిషనర్ గారు అడుగుతున్నారు, నువ్వు పంపించినటువంటి సమాచారం ఏమంటే 61A గుంతకల్ మున్సిపాలిటీకి అమృత పథకం కింద మంజూరైన నిధులు పూర్తి వివరాలు తెలుపగలరు, ఖర్చు చేసిన నిధులు వివరాలు తెలుపగలరు. గుంతకల్ మున్సిపాలిటీ పరిధిలో 01/01/2019 నుంచి 30/06/2024 వరకు అమృత పథకం కింద మంజూరు చేసినటువంటి మంచినీటి కుళాయిలు లబ్ధిదారుల పూర్తి వివరాలు తెలుపగలరు. ఈ సమాచారం ఇవ్వడానికి చెందాల్సిన రుసుము వివరాలు తెలుపగలరు. ఆ రుసుము నేను చెల్లించగలను. అమృత పథకంపై అప్లై చేసుకున్న విధానాన్ని సమర్పించవలసినదిగా డాక్యుమెంట్స్ వలన తెలియడమే. ఈ సమాచారం నేను ఇస్తే వాళ్ళు చెప్పుతున్నటువంటి సమాచారం హౌసింగ్ సెక్షన్ సంబంధించినటువంటి సమాచారం చెప్తున్నారు.
అసలు ఎటువంటి సమాధానం లేదు. ఎంత నిర్లక్ష్యంగా వహిస్తున్నారంటే ఈరోజు అధికారులు సమాచార హక్కు చట్టాన్ని ఈరోజు నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. మరి ఇటువంటి వారిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ గారికి వారిపై చర్యలు తీసుకోవాలని వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. సమాచార హక్కు చట్టం ఆర్టీఐ ద్వారా పారదర్శకత, అవగాహన ప్రజలకు కల్పించడానికి కోసం ఒక ప్రజా చైతన్య కార్యక్రమం. సమాచార హక్కు చట్టం రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆర్టీఐ యాక్ట్ 2005 అనేది ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడానికి తీసుకొచ్చిన ఒక శక్తివంతమైన చట్టం. సామాన్య పౌరుడు సైతం ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారాన్ని పొందేందుకు ఇది వీలు కల్పిస్తుంది. సమాచార హక్కు చట్టం ఎందుకంటే అవినీతి అరికట్టడానికి ప్రభుత్వం నిధులు ఎక్కడ ఎలా ఖర్చు అవుతున్నాయో ప్రజలు తెలుసుకున్నప్పుడు అవినీతికి ఆస్కారం తగ్గుతుంది. ఇలాంటి సమాచారాన్ని ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వహిస్తూ ఈరోజు సమాచార హక్కు చట్టాన్ని ఈరోజు నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. ఇటువంటి వారిపై రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ గారికి వారిపై చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. ఇప్పటికైనా అధికారులకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, సమాచార హక్కు చట్టాన్ని గౌరవించండి, సమాచార హక్కు చట్టాన్ని గౌరవించాలని కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం అమృత పథకం కింద ప్రతి ఇంటింటికి మంచినీటి కుళాయి ఏర్పాటు చేయాలని సదుద్దేశంతో ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టి గుంతకలకి అనేక నిధులు కేటాయిస్తే ఈరోజు ఆ నిధులన్నీ ఎటువైపోయినాయో అర్థం కాకున్నట్ల అధికారులు నిర్లక్ష్యంగా ఈరోజు సమాచారాన్ని అడిగినా కూడా వారు తెలియజేయకపోవడం, ఎంత దుర్మార్గంగా ఈరోజు అధికారులు ప్రవర్తిస్తున్నారో ఇది ఒక చిన్న ఉదాహరణ. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అమృత పథకం కింద 200 మంచినీటి కుళాయిలు స్కీమ్ కింద చాలామంది ఈ యొక్క పథకంలో ఇప్పుడు మాకే ఈ యొక్క సమాచారం ఇవ్వనందువలన మాకు అనుమానం కలుగుతుంది. అంటే దీంట్లో ఏమన్నా అవకతవకలు జరిగినాయేమో అని అనుమానంగా ఉంది. మరి ఎందుకు అధికారులు మేము అడిగినటువంటి సమాచారాన్ని ఎందుకు ఇవ్వలేదో మరి దీన్ని బట్టి అర్థం చేసుకున్న పరిస్థితి ఎంతైనా ఉంది. ఇప్పటికైనా అధికారులు మరి యొక్క సమాచార హక్కు చట్టాన్ని గౌరవించి సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మరి రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ గారికేమో వారు ఒక 2 రోజుల్లో పూర్తి వివరాలు అందిస్తాం సార్ అని చెప్పడం జరిగింది. మరి ఇప్పటికైనా అందిస్తారని కోరుతూ ఇటువంటి నిర్లక్ష్యానికి పాల్పడితే ఉన్నతాధికారుల దృష్టికి మరింత తీసుకువెళతామని తెలియజేస్తున్నాం. జై హింద్.